కళ్ళకు మంచిది, డయాబెటీస్ని తగ్గిస్తుంది, మన ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను ఇచ్చే మునగాకు రెసిపీని అయితే ఈరోజు చూద్దాము. ముందైతే నేను పెసరపప్పునైతే ఒక 1/2 కప్పు నానబెట్టి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలానే మునగాకు కోసం అయితే ఒక 5-6 రెడ్ చిల్లీస్ని, అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాము. ఎక్కువగా బ్రౌనిష్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మెత్తపడితే చాలు ఆనియన్స్. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే ఇందులోకి నేను యాడ్ చేసేస్తున్నాను. మునగాకులో చాలా సాల్ట్ ఉంటుంది, సో సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక స్పూను సాల్ట్ని అయితే వేసుకుందాము. ఇక్కడ నేను చిన్న స్పూన్తో అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అంటే మీరు పెద్ద స్పూన్తో వేసారంటే మళ్ళీ దాన్ని నోట్లో కూడా పెట్టుకోలేదు, అలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక గ్లాస్కి అయితే నేను వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. లిడ్ని కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఒక 10 మినిట్స్లో అయితే మనకు మునగాకు రెడీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్కి మునగాకు ఇలాగా హాఫ్ బాయిల్ అయిందనమాట. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని అయితే ఇందులోకి యాడ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ని అయితే పెట్టేద్దాము. నేను పెసరపప్పుని జస్ట్ హాఫ్ బాయిల్ చేశాను, పూర్తిగా అయితే ఉడికించలేదన్నమాట. పెసరపప్పుని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 మినిట్స్ పెట్టామంటే మునగాకు మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఈ పొడిని అయితే మీరు వేయాల్సిన అవసరం లేదు, రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వట్టిగా అయినా కూడా తినేయచ్చు. అలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.